ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం. తిరుమల శ్రీవారి పుష్పయాగం పూలతో స్వామివారికి జరిగే మహాసేవ ఇది. తిరుమలలో శ్రీవారికి ఎన్నో రకాల సేవలు జరుగుతుంటాయి. అందులో కొన్ని సేవలు ఎంతో ప్రత్యేకమైనవి. కానీ వేలాది పూలతో స్వామివారిని పూజించే ఒక అద్భుతమైన సేవ గురించి మీకు తెలుసా? అదే శ్రీవారి పుష్పయాగం. పూల సువాసనతో రంగురంగుల పుష్పాలతో శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారులను పూజించే ఈ పుష్పయాగం తిరుమల జరిగే అత్యంత అందమైన వార్షిక ఉత్సవాలలో ఒకటి. మరి ఈ పుష్పయాగం ఎందుకు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా జరుగుతుంది, పుష్పయాగానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గోవిందా గోవింద. పుష్పయాగం అంటే పుష్పాలతో స్వామివారికి చేసే విశేష ఆరాధన. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత శ్రవణ నక్షత్రం రోజున ఈ సేవను నిర్వహిస్తారు. శ్రవణం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రంగా భావించబడుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ పుష్పయాగం సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరుగుతుంది. టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం పుష్పయాగానికి ముందు అంకురార్పణ నిర్వహిస్తారు. పుష్పయాగానికి ముందు రోజు అంకురార్పణం నిర్వహించడం సంప్రదాయం. ఇది ఒక శుభారంభానికి సంకేతంగా భావిస్తారు. ఆ తరువాత పుష్పయాగం జరిగే రోజున స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్పయాగం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారిని శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారులతో సంపంగి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు వేదికపై ఉంచుతారు. అక్కడ స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తరువాత ప్రారంభమవుతుంది అసలు పుష్పయాగ మహోత్సవం. వేలాది పూలతో స్వామివారికి అలంకరణ చేస్తారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి విశేషంగా పుష్పార్చన చేస్తారు. రంగురంగుల పూలు, సువాసనలు వెదజిల్లే పూలు, వివిధ రకాల పుష్పమాలలు, ఇలా పూలతో స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పూలతో సంపంగి మండపం మొత్తం ఒక అందమైన పుష్పవనంలా మారుతుంది. భక్తులు ఇది ఎంతో కనువిందు చేసే దృశ్యం. పుష్పయాగం కేవలం శ్రీ మలయప్ప స్వామి వారిని మాత్రమే కాకుండా శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లు కూడా పుష్పాలతో పూజిస్తారు. స్వామివారు మరియు అమ్మవార్లను పూలతో ఆరాధిస్తూ లోకక్షేమాన్ని ప్రార్థిస్తారు. పుష్పయాగానికి ఎంతో గొప్పగా ఆధ్యాత్మిక భావన ఉంది. శాస్త్రాల ప్రకారం ప్రకృతి వైపరీత్యాల నుంచి భూమిని రక్షించాలని, మానవులు, పక్షులు, పశువులు, వృక్షజాలం క్షేమంగా ఉండాలని, సమస్త లోకానికి శాంతి సౌభాగ్యం కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. భూకంపాలు, తుఫానులు, అంటువ్యాధులు వంటి ప్రకృతి విపత్తుల నుంచి జీవరాశిని కాపాడాలని ప్రార్థించడమే ఈ ఉత్సవం వెనుక ఉన్న ముఖ్యమైన భావనగా టీటీడీ వారు వివరిస్తున్నారు. శ్రీవారి పుష్పయాగానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం ఈ ఉత్సవం 15వ శతాబ్దంలోనే ఆచరణలోకి ఉండేది. తరువాత కొంతకాలం ఈ సంప్రదాయం నిలిచిపోయినప్పటికీ 1980లో టీటీడీ ఈ పుష్పయాగాన్ని తిరిగి పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఈ పవిత్ర ఉత్సవం తిరుమలలో కొనసాగుతుంది. పుష్పార్చన పూర్తయిన తరువాత సాయంత్రం ఉత్సవమూర్తులు ఊరేగింపు నిర్వహిస్తారు. అలా పుష్పయాగ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ముగుస్తుంది. ఈ సమయంలో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత భక్తిమయంగా మారుతుంది. 2026లో కూడా తిరుమలలో శ్రీవారి పుష్పయాగం నవంబర్లో జరగనున్నది. టీటీడీ అధికారిక ఆర్జిత సేవల వివరాలలో పుష్పయాగం నవంబర్లో ఉన్నది. అయితే సేవకు సంబంధించిన ఖచ్చితమైన తేదీ నవంబర్ 16, 2026. అంకురార్పణ నవంబర్ 15, 2026. పుష్పయాగం సేవకు ఒక్కొక్క భక్తుడికి 700 రూపాయలు చొప్పున టికెట్ ధర టీటీడీ వారు నిర్ణయించారు. మొత్తం ఈ సంవత్సరం పుష్పయాగ సేవకు సుమారు 1000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. ఈ టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. తిరుమల లేదా తిరుపతిలో ఆఫ్లైన్ విక్రయం ఉండదని టీటీడీ వర్గాలు తేల్చి చెప్పాయి. ఒకే మొబైల్ నెంబర్తో గరిష్టంగా 2 వరకు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు లేదా పిల్లలు, సోదరులు వంటి కుటుంబ సభ్యులు కలిసి బుక్ చేసుకోవచ్చా అని తెలిపారు. 12 ఏళ్ల లోపు పిల్లలు ప్రత్యేకంగా టికెట్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. 12 ఏళ్లు దాటిన ప్రతి భక్తుడికి
ఆధార్ లేదా సంబంధిత గుర్తింపు పత్రం తప్పనిసరి అని తెలిపింది. ఈ పుష్పయాగం సేవలో పాల్గొనే భక్తులు ఒకే రోజు 2 సార్లు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఉదయం సేవకు హాజరైన తరువాత ఒక దర్శనం, మధ్యాహ్నం పుష్పయాగం ముగిసిన తరువాత మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని. అయితే ఈ 2 దర్శనాలు కూడా జయ విజయ గడప నుంచి సాధారణ దర్శనం రూపంలోనే ఉంటాయి. ఈ పుష్పయాగం సేవకు టికెట్ బుక్ చేసుకునే భక్తులు ఒక ముఖ్యమైన రూల్ కూడా ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ ముందు 180 రోజుల వ్యవధిలో ఏదైనా ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులు పుష్పయాగం సేవ టికెట్ బుక్ చేసుకునేందుకు అర్హులు కారు అని టీటీడీ కండిషన్ పెట్టింది. కళ్యాణోత్సవం, మంజుల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. పుష్పయాగం అంటే కేవలం పూలతో చేసే పూజ మాత్రమే కాదు, పూల సౌందర్యం ద్వారా ప్రకృతిని గుర్తు చేసుకుంటూ సమస్త జీవరా క్షేమాన్ని కోరుతూ శ్రీవారి భక్తితో ప్రార్థించే ఒక మహోన్నతమైన సాంప్రదాయం. మన జీవితంలో కూడా పూలల సువాసన పంచుతూ మన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని అందిస్తూ శ్రీవారి సేవలో మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం, కోరుకుందాం. గోవిందా గోవిందా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. శ్రీవారి భక్తులకు మరిన్ని తిరుమల విశేషాలు, ఆలయ చరిత్రలు, భక్తి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.